నమస్కారం. నా పేరు రాపోలు నిర్మలా నరసింహానేత. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం. ఆ గ్రామంలో మేము మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా పనిచేసి ఉన్నాము. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. 13 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టడం చాలా సంతోషం. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా కేవలం 36 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 36 కోట్ల రూపాయలను మాఫీ చేస్తే మరలా చేనేత సహకార సంఘాలు పునర్వైభవం దిశగా వచ్చే అవకాశం ఉన్నది. ఇట్టి విషయంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్ మాఫీ చేసి అదే స్థానంలో నూతన క్యాష్ క్రెడిట్లు ఇవ్వాల్సిందిగా చాలాసార్లు విన్నవించినప్పటికీ ఇప్పటిదాకా కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయం మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్టు 7 చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులకు ఉన్నటువంటి రుణాలు మాకు ఒక లెక్క కాదు, ఇమీడియట్లీ చేస్తామని కూడా అనడం, అదే సందర్భంలో మేమందరం కూడా చప్పట్లు కొట్టడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు చప్పట్లే మిగిలినాయి, కానీ పనైనా పాపాన పోలేదు. మరలా ఆగస్టు 7వ తారీఖు వస్తుంది. ఇదే విధంగా మరలా సమావేశాలు పెట్టేసేసి మరలా మాఫీ చేస్తామని చెప్పేసి సప్పట్లు కొట్టించుకోవడమే ఉన్నది. కానీ చేనేత కార్మికుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 లక్షల మంది చేనేత పద్మశాలి సామాజిక వర్గం ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న సందర్భం కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాము. ఎందుకంటే పద్మశాలి సామాజిక వర్గం నుండి చాలామంది వివిధ వృత్తుల్లోకి పోయినా కానీ ఉన్న కొద్ది మంది, ఉన్న 2 లక్షల మందికి కూడా నానా రకాల షరతులు పెట్టేసేసి, ఏ కులానికి లేనటువంటి షరతులు పద్మశాలీలకే పెట్టేసేసి ఎత్తున్న విధానాన్ని కూడా పద్మశాలి సామాజిక వర్గం నిశ్చితంగా గమనిస్తుంది. మీరు దయచేసి ఇప్పటికైనా చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి 36 కోట్ల రూపాయలను మాఫీ చేసి మరలా చేనేత సహకార సంఘాలు గతంలో మాదిరిగా పనిచేసే విధంగా సహకరించాలి. టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి వస్త్రాలను ఖరీదు చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి మంచి షోరూములు ఏర్పాటు చేయాలి. తెలంగాణ బ్రాండ్ మీద వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు కూడా చేనేత ఉత్పత్తులను తీసుకుపోయే ఆలోచనను ప్రభుత్వం చేయాల్సిందిగా మనవి చేస్తూ, పద్మశాలి సామాజిక వర్గాన్ని, అలాగే చేనేత కార్మిక చేనేత వ్యవస్థను ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దని, చిన్నచూపు చూస్తున్నటువంటి విషయం ప్రస్తుతానికి స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్లను వెంటనే మాఫీ చేయాలని, నూతన క్యాష్ క్రెడిట్లను ఇప్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. దయచేసి ఆలోచన చేస్తారని, పద్మశాలి సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడొద్దని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తున్నాము.